ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మరి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క బర్త్డేని ఇక్కడ చాలా ఘనంగా మరి గీతాభవన్ చౌరస్తాలో కార్యకర్తలందరి సమక్షంలో చాలా ఘనంగా మరి ఇప్పుడే కేక్ కట్ చేసి అందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరబడితోటి మరి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉంటూ రేవంత్ అన్న ఉన్నాడు అంటే చాలు తెలంగాణ రాష్ట్రాలు ఒక సుభిక్షంగా అన్న విధంగా మరి దూసుకొని వెళ్తుంది. ఇవాళ మహిళలకు ఉచిత బస్ కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, వైస్ ఛాన్సలర్ల నియామకం కావచ్చు, ఎన్నో విషయాల్లో ఈవెన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా మరి రాష్ట్రం పురోభివృద్ధిగా ముందుకు తీసుకుని వెళ్తున్నది. కొద్దిమంది మరి జూబ్లీ హిల్స్లో మరి ఓటమి అన్న భయంతో కామెంట్ చేస్తున్నాడు తప్ప కానీ అసలు ఎలాంటి రిమార్క్లెస్గా ఇవల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పాలనతో ముందుకు దూసుకుని వెళ్తుంది. ఈవెన్ రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతోటి మరి మా అభ్యర్థి గెలుస్తాడనే ఆశాభావం కూడా ఉంది. మరి ఇలాగే మరి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మరి గత పాలకులు మరి దీన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన విషయం మనకు తెలిసిందే. దాని నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతూ పేమెంట్స్ కొంచెం డిలే అయినా ఎక్కడ కూడా మరి మాట తప్పకుండా ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ల విషయంలో కూడా మరి మొన్నటి వరకు కొద్దిమంది బీజేపీ పార్టీలో ఉన్న యాజమాన్యాలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీని బురద జల్లే విధంగా కొద్దిమందిని ప్రొవోక్ చేసిన నిజమే. కానీ చాలామందికి మరి గుండె మీద చేపెట్టుకుంటే తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 దఫాలుగా స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది. కానీ కొద్దిమంది మొండి పట్టుతోటి మొత్తం 5 సంవత్సరాల బకాయిలు ఇప్పుడే చెల్లించాలన్నట్టుగా అన్నారు. అది తప్పు అని వారికి కూడా అర్థమైంది. మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పాజిటివ్ నిర్ణయాన్ని నిన్ననే వెలిపించి ఉన్నారు, రిలీజ్ చేస్తామని చెప్పేసి. కాబట్టి ఈ స్కాలర్షిప్లు కావచ్చు, లేకపోతే ఇంకే రకమైనవి కావచ్చు, ఒక ప్రణాళికలతోటి ముందుకు వెళ్తుంది మా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బాగా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటిగానే మరి ముందు రోజుల్లో కూడా వారి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారికి మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మెనీ రిటర్న్స్ మై రేవంత్ రెడ్డి అన్న గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.